ఓం నమ శివాయ. హాయ్ పిల్లలు, నిన్న మనం ఎంత దాకా చెప్పుకున్నాం? యజ్ఞపురుషుడు వచ్చి దశరథ మహారాజుకు పాయసం ఇచ్చాక ఆయన తన ముగ్గురు భార్యలకి ప్రపోర్షనేట్గా ఎలా డివైడ్ చేశారో తెలుసుకున్నాం ఇప్పటి వరకు. అది అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండి చక్కగా ఎప్పుడు మళ్ళీ అంటే ఈ పాయసం తీసుకున్నారు కనుక పిల్లలు పుట్టడం కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇదొక వైపు నడుస్తూ ఉండగా ఒకవైపు బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచాడు. పిలిచి, దేవతలారా, ఇప్పుడు మనం అందరం కోరుకున్నట్టుగా విష్ణుమూర్తి రాముడిగా మానవుడిగా అవతరించడానికి మనకి వరం ఇచ్చాడు. కాబట్టి అతనికి హెల్ప్ చేయడానికి మీరు చాలామంది వానరులు, అంటే వాళ్ళు నార్మల్గా వానరులు అంటే కోతులు కదా మనం అనుకునేది, అలా కాకుండా ఎంతో బలము అలాంటి, అంటే స్పెసిఫిక్గా చాలా పర్టికులర్గా రావణాసురుడితో యుద్ధం చేయడానికి ఉపయోగపడే విధంగా అనమాట. అలాంటి బలమైన వాళ్ళని, అన్ని విద్యలు నేర్చుకున్న వాళ్ళు, అలాంటి గొప్ప వాళ్ళని దేవతల యొక్క అంశలతో పుడితే వాళ్ళంత గొప్ప వాళ్ళు పుడతారు కదా. సో మీ అంశలతో అలాంటి వాళ్ళు పుట్టేలాగా చెయ్యండి అని మొత్తం దేవతలందరికీ పిలిచి చెప్పాడనమాట. వాళ్ళందరూ ఫ్యూచర్లో రాముడికి హెల్ప్ చేయాలి. మరి రాముడు ఇక్కడ పుట్టేస్తున్నాడు అంటే అక్కడ వాళ్ళందరూ కూడా అప్పటికి పుట్టేయాలి కదా. వాళ్ళందరూ కామరూపులై ఉండాలి. కామరూపులు అంటే వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలుగుతారనమాట. అలాంటి వాళ్ళు అయి ఉండాలన్నమాట. అలాగే చాలా బలం ఉండాలి. ఇవన్నీ చెప్పాడు. ఇది కాక నేను ఇంతకుముందే జాంబవంతుడిని సృష్టించాను. జాంబవంతుడు అంటే మీకు తెలిసే ఉంటుంది, ఎలుగుబంటి ఆకారంలో ఉంటారు అతను. ఎలుగుబంటే అతన్ని జాంబవంతుడు అంటారు. ఎన్నో యుగాలు బ్రతికాడు ఆయన. సో అతను ఎలా పుట్టాడు అంటే బ్రహ్మదేవుడు ఆవలించినప్పుడు నోటి నుంచి వెలువడ్డాడంట అతను. సో ఆ జాంబవంతుడు ఆల్రెడీ ఉన్నాడు. ఇతను కాక మిగిలిన వాళ్ళని కూడా మీరు సృష్టించండి అని చెప్తే అప్పుడు దేవతలు వానర రూపంలో చాలామంది పుత్రుల్ని కన్నారు. ఎందుకు ఇలాగా? ఎందుకంటే మీకు నిన్నే చెప్పాను కదా, రావణాసురుడికి ఆల్రెడీ మిగిలిన వాళ్ళని దగ్గర నుంచి, అంటే దేవతలు, యక్షులు, కిన్నెరులు, వీళ్ళు ఎవరి వల్ల చావు లేకుండా వరం ఉంది కాబట్టి. అలా కాని వాళ్ళు ఎవరు? నరులు, వానరులు. నరుడుగా ఎలాగూ రాముడు వస్తున్నాడు, సో వానరులు మిగిలిన వాళ్ళు కాబట్టి వానరులుగా జన్మెత్తేలాగా ఆయన ప్లాన్ చేశాడనమాట బ్రహ్మదేవుడు. సో అప్పుడు అందరూ దేవతల అంశలతో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు. మన సూర్య భగవానుడు వల్ల సుగ్రీవుడు పుట్టాడు. అలాగే ఇంద్రుడు వల్ల వాలి పుట్టాడు, వాళ్ళ అంశలతో అనమాట. సో వాలి సుగ్రీవుడు అన్నదమ్ములు. ఒకళ్ళు వాలేమో ఇంద్రుడి వల్ల పుట్టాడు, సుగ్రీవుడేమో సూర్యుడు అంశతో పుట్టాడు. అలాగే ఇంకా చాలామంది, తారుడు, నలుడు, నీలుడు, ఇలా చాలామంది, వీళ్ళందరినీ మనం ఇంకా ముందుకి రామాయణం ముందుకు వెళ్తున్న కొద్దీ వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. ప్రస్తుతం వాళ్ళందరూ పుట్టారు. వీళ్ళందరిలోకి ఎంతో లక్షణమైన వాడు, వానరుల్లో ప్రముఖుడు ఎవరు? ముఖ్యమైన వాడు మనం రోజు పూజించేది హనుమంతుడిని కదా. సో హనుమంతుడు వాయుదేవుని వల్ల పుట్టాడు, వాయుదేవుని కుమారుడు. అందుకే హనుమంతుడు వాయువు ఎంత వేగంగా వెళ్ళగలడో, వాయువు అంటే గాలి, గాలి ఎంత వేగంగా వెళ్తుందో హనుమంతుడు కూడా అంత వేగంగా వెళ్ళగలుగుతాడు అన్నమాట. అలాగే చాలా స్ట్రాంగ్ బాడీ, గరుత్మంతుడిలాగా వెళ్ళగలుగుతాడు. ప్లస్ వానరులందరిలోకి గొప్ప ప్రజ్ఞాశాలి, చాలా బలవంతుడు కూడా. మనం ముందుకు చూసుకుంటే చాలా రకాల పనులు రామాయణంలో హనుమంతుడి వల్లే జరుగుతాయి. ఇప్పుడు మామూలుగానే మీరు ఆలోచించండి, మనం ఎప్పుడైనా సుగ్రీవుడికి ఏమైనా ఎక్కడైనా పూజ చేసామా? నలుడికి పూజ చేసామా? జాంబవంతుడికి పూజ చేసామా? ఎవరికి చెయ్యం కదా. కానీ హనుమంతుడిని ఎందుకు పూజిస్తాం? అది ఆయన స్పెషాలిటీ అన్నమాట. అతని గురించి ఇంకా ముందుకి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు వేల మంది వానరులు, ఎలుగుబంట్లు, కొండముచ్చులు, ఇలా రకరకాల వాళ్ళందరూ దేవతల అంశలతో బోల్డ్ మంది అంటే కొన్ని కోట్ల మంది, క్రోర్స్ ఆఫ్ వానరులు అండ్ భల్లూకాలు అన్నమాట పుట్టారు. అంతమంది కావాల్సి వస్తారు ఫ్యూచర్లో రాముడు రావణాసురుడు యుద్ధం చేసినప్పుడు.
వాళ్ళని తట్టుకోగలగాలి అంత సైన్యాన్ని అంటే అంతమంది కావాలి. సో కొన్ని కోట్ల మందిని కన్నారు. నేను మీకు చెప్పాను కదా, వాళ్ళు కామరూపులు, అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలుగుతారు. వాళ్ళ బలం ఎలాంటిదంటే వాళ్ళు వేరేగా ఆయుధాలు ఏమి వాడరు. ఇప్పుడు రాముడు అంటే ధనస్సు పట్టుకుంటాడు, బాణం వేస్తాడు, మనం ఎన్నోసార్లు చూసే ఉంటాం ఫొటోస్లో. కానీ వీళ్ళు అలా కాదు. శత్రువుల మీద, కొండల మీద పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళను తీసి విసురుతూ ఉంటారు. లేదా పెద్ద చెట్లు ఏమైనా ఉంటే వాటిని అక్కడికక్కడ అప్పటికప్పుడు ఇలా పెకిలించేసి భూమిలోంచి వాటినే పట్టుకొని కొట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గోళ్ళు ఉంటాయి కదా, ఆ గోళ్ళే పెద్ద పెద్ద ఆయుధాలు వాళ్ళకి. అలా వాళ్ళు ఎలా కావాలన్నా చేయగలుగుతారు. పెద్ద పెద్ద పర్వతాలను కూడా కదిలించగలరు అన్నమాట. అంత బలమైన వాళ్ళు. పెద్ద సముద్రాన్ని కూడా దాటగలరు. ఎంత మనకు తెలిసి ఎలాగా బలవంతుడు అంటే మహా అయితే లాంగ్ జంప్ చేసినోడిని మనం చూస్తాం కదా. కానీ వీళ్ళు అలా కాదు, ఏకంగా సముద్రాలను కూడా దాటేయగలరు, అంత బలవంతులు. అయితే అలా వాళ్ళందరూ అక్కడ పుట్టారు, ఎక్కడెక్కడో పెరుగుతున్నారు. డిఫరెంట్ ప్లేసెస్లో. ఈ కోట్ల మంది వానరులు ఒకే చోట ఉండరు, ప్రపంచమంతా వ్యాపించి ఉంటారు. అవసరమైనప్పుడు వాళ్ళు మళ్ళీ వస్తారన్నమాట. ప్రస్తుతానికి అలా అందరూ డివైడ్ అయిపోయి ఎక్కడికక్కడ బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఇక్కడ దశరథ మహారాజు దగ్గరికి వద్దాం. యజ్ఞం పూర్తి చేశాడు, 1 year అయిపోయింది. సరిగ్గా ఈ 12th monthలో చైత్రమాసంలో నవమి నాడు కౌసల్యాదేవికి శ్రీరామచంద్రుడు పుట్టాడు. చూడు, మనం ఎందుకు ఉగాది అయిపోయిన తర్వాత 9th day నవమి వస్తుంది. నవమి వచ్చినప్పుడు శ్రీరామనవమి మనం జరుపుకుంటాం. అదేంటి, శ్రీరాముడు పుట్టినరోజు. ఆ నవమి నాడు ఆయన పుట్టాడు. అయితే చాలా మంచి జాతకం అన్నమాట. లోకనాయకుడు అంటే లోకాన్ని పాలించగలిగిన వాడు, అలాంటి జాతకం. మరి సాక్షాత్తు మహావిష్ణువే వచ్చి పుడుతూ, అది కూడా నేను 11,000 సంవత్సరాలు భూమిని పాలిస్తానని చెప్పాక అలాంటి జాతకంలోనే కదా పుడతాడు ఆయన. ఆయన పుట్టిన తర్వాత భరతుడు కైకేయికి పుట్టాడు. ఎప్పుడు, మరుసటి రోజు. అంటే నవమి నాడు రాముడు పుడితే దశమి నాడు భరతుడు పుట్టాడు. అలాగే సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు కవల పిల్లలు, వాళ్ళిద్దరూ పుట్టారు. వాళ్ళు కూడా దశమి నాడే పుట్టారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాముడికి దశరథ భరత శత్రుఘ్నులు వీళ్ళందరికీ కూడా రాముడికి లక్ష్మణ భరత శత్రుఘ్నులకి కూడా ఒక్కరోజే తేడా. కేవలం ఒక్కరోజు పెద్దవాడు అంతే రాముడు. కానీ మనం రామాయణం మొత్తంలో చూసుకుంటే ఎప్పుడు కూడా ముగ్గురు తమ్ముళ్ళు కూడా అన్న చెప్పిన మాటని జవదాటరు. మన ఇళ్ళల్లో 4 years 3 years 1 year అలా పెద్దన్న అన్నలు అక్కలు ఉన్నా కూడా మనం వాళ్ళ మాట సరిగ్గా వినం. నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటాం. మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వం. కానీ అన్నకి ఒక్కరోజు పెద్దవాడైనా కూడా వాళ్ళు తండ్రి తర్వాత మళ్ళీ తండ్రి అంతటి వాల్యూ ఇచ్చారనమాట. అందుకే రామాయణాన్ని మనం ఇప్పటికీ నేర్చుకోవాలని. ఓన్లీ వీళ్ళు వాల్యూ ఇవ్వడమే కాదు, శ్రీరాముడు కూడా వాళ్ళ తమ్ముళ్ళంటే ఎంతో ప్రేమగా ఉంటాడు. అందువల్ల అలాంటివి మనం నేర్చుకోవాలి రామాయణం చదువుతూ. సరే, వీళ్ళు 9 పుట్టారు. పుడితే దశరథ మహారాజు ఎంతో సంతోషపడిపోయాడు. అసలు ఒక్క కొడుకు లేడని ఆయన ఎంతో బాధపడుతుంటే ఏకంగా 9 పుట్టారు. అది కూడా అందరూ మహర్జాతకులు. అయోధ్య అంతా ఉత్సవాలు చేసుకున్నారనమాట. ప్రజలందరూ చాలా హ్యాపీగా కోలాహలంగా మొత్తం సందడిగా ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూను. ఎందుకు, రాజు తర్వాత నెక్స్ట్ వారసులు పుట్టారు అని. అలాగే చాలామందికి పేదలకి ఎన్నో పంచారు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరికీ పంచారు, రకరకాలు డబ్బులు అవి ఇచ్చారు. బ్రాహ్మణులకి వేల కొలది గోవులను దానం చేశారు. అదే కాక ధన కనక వస్తు వాహనాలు అంటే డబ్బుల రూపంలో, వస్తువుల రూపంలో, బట్టల రూపంలో, నగల రూపంలో, అలాగే గుర్రాలు అవని వాహనాలంటే ఇప్పుడు స్కూటర్లు సైకిళ్ళు లేవు కాబట్టి గుర్రాలు అలాంటివి అనమాట, ఏనుగులు, ఇవన్నీ ఇచ్చారు. అలా అందరినీ సాటిస్ఫై చేశారు. ఎందుకు, వాళ్ళందరూ సంతోషించి వాళ్ళ బిడ్డల్ని చక్కగా ఆశీర్వదించాలని దశరథ మహారాజు కోరిక. అలాగే వాళ్ళకి వశిష్ఠ ముని ఉన్నారు కదా, కుల గురువు. సో ఆయన పిల్లలకి నామకరణం చేశారు. మనకు నచ్చినట్టు మనం పేర్లు పెట్టడం కాదు. ఆ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టారు. పెద్ద ఆయనకి రాముడని, కైకేయి పుట్టినవాడికి భరతుడని,
సుమిత్ర పిల్లలకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని. ఈ పిల్లలందరూ కూడా వేద శాస్త్రాలు అన్నీ చక్కగా నేర్చుకుంటున్నారు, ధనుర్విద్య చక్కగా నేర్చుకున్నారు, ప్రతి విషయం గురించి బాగా తెలుసుకుంటున్నారు. అలాగే ప్రజల శ్రేయస్సు గురించి కూడా వాళ్ళు ఇప్పటి నుంచే ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే ప్రజలకు ఏది మంచిది, ఏంటి, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా చక్కగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ప్రజల శ్రేయస్సు కోసమే ఇప్పటి నుంచి ఉంటున్నారు. అంటే ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలను ఇప్పటి నుంచి డెవలప్ చేసుకుంటున్నారు. ఈ నలుగురిలో రాముడి మీద ప్రత్యేకంగా లక్ష్మణుడికి చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తి ఎక్కువ. అందరు అన్నదమ్ములకి ఎక్కువే, కానీ లక్ష్మణుడు రాముడు బాగా క్లోజ్. ఎంత క్లోజ్గా ఉంటారు అంటే ఎప్పుడు అసలు వాళ్ళ అన్నయ్యని సేవించడమే ఒక నాకు దొరికిన పెద్ద భాగ్యం, ఐఎమ్ వెరీ లక్కీ టు సర్వీస్ మై బ్రదర్ అన్నట్టు ఉంటాడనమాట లక్ష్మణుడు. ఎప్పుడూ రామసేవలోనే ఉంటాడు. తన సుఖాన్ని గురించి ఏమాత్రం పట్టించుకోడు. ఎప్పుడు రాముడు అన్నయ్య అంటూనే ఉంటాడు. అలాగే రాముడికి కూడా లక్ష్మణుడు బహిర్ప్రాణం అంటారు. అంటే తన ప్రాణంతో సమానమైన వాడు అనమాట లక్ష్మణుడు అంటే. ఎప్పుడూ కూడా లక్ష్మణుడు తన పక్కన లేకపోతే రాముడు అసలు పడుకునేవాడు కాదంట. అలాగే తల్లి కౌసల్య రకరకాల పిండి వంటలు అన్నీ రాముడి కోసం తెచ్చి పెడితే పక్కన లక్ష్మణుడు ఉంటేనే తినేవాడంట, లేకపోతే తినేవాడు కాదు. అంత ప్రేమగా ఉండేవాడు. లక్ష్మణుడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. తమ్ముడంటే అంత ప్రేమ. లక్ష్మణుడు కూడా అసలు ఎప్పుడు రాముడు ఎక్కడైనా అలాగా వేటకి అలా వెళ్తున్నా కూడా లక్ష్మణుడు ఎప్పుడు అతని వెంటే ఉండేవాడు, అన్నయ్యకి తోడుగా వెళ్ళేవాడు. అలాగే లక్ష్మణుడి తమ్ముడు ఉన్నాడు కదా శత్రుఘ్నుడు, సుమిత్రాదేవికి 2 పుట్టారు కదా. ఈ శత్రుఘ్నుడికి భరతుడంటే చాలా ప్రాణం. సో రాముడు లక్ష్మణుడు ఎంత క్లోజ్గా ఉంటారో భరత శత్రుఘ్నులు కూడా అంతే క్లోజ్గా ఉంటారు. సేమ్ ఇలాగే లక్ష్మణుడు రాముడి పట్ల ఎంత ప్రేమ చూపిస్తాడో శత్రుఘ్నుడు కూడా భరతుడి పట్ల అంతే ప్రేమను చూపిస్తూ నలుగురు చక్కగా ఉన్నారు. యుక్త వయస్కులు అయ్యారు వాళ్ళు. ఆ రోజుల్లో 15, 16, 17 ఆ వయసు వచ్చేసరికి పెళ్లి చేసేసేవారు అప్పటి కాలంలో. సో వీళ్ళు ఇంచుమించుగా ఆ వయసులో ఉన్నారు. కాబట్టి దశరథ మహారాజు నా పుత్రులు నలుగురు యుక్త వయస్కులు అయ్యారు కాబట్టి వాళ్ళకి ఈడు జోడైన అమ్మాయిలతో పెళ్ళి చెయ్యాలి అని అనుకున్నారు అని గురువులతోని బంధువులతోని ఆలోచిస్తూ కూర్చున్నాడు అనమాట. మంచి వాళ్ళు అయి ఉండాలి కదా, ఎక్కడ యువరాణులు ఉన్నారు, ఎవరితో చేస్తే బాగుంటుంది, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారు. డిస్కస్ చేసుకుంటూ అక్కడ ఆస్థానంలో ఉండగా సడన్గా అక్కడికి విశ్వామిత్ర మహర్షి వచ్చారు. విశ్వామిత్ర మహర్షి అంటే మామూలుగా అతని మీద ఏంటంటే అతను యాక్చువల్గా ఒక క్షత్రియుడు. అంటే మీకు బ్రీఫ్గా చెప్తున్నాను, అతను ఒక క్షత్రియుడు అంటే రాజు. తర్వాత రాజర్షి అయ్యాడంటే రాజుగా ఉండి తపస్సవి చేస్తూ ఋషి అయిన వాళ్ళని రాజర్షి అంటారు. రాజర్షి అయ్యాక ఇంకా తపస్సు చేసిన తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు ఆయనకి బ్రహ్మర్షి అవ్వక ముందు అసలు తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకున్న పేరు ఏంటంటే బాగా కోపం ఎక్కువ. వెంటనే కోపగించుకుని శాపాలు ఇచ్చేస్తుంటారు. ఆ శాపం కూడా అంటే నీ కోపం ఉంది కాబట్టి నువ్వు శాపం ఇచ్చావు. కోపాన్ని కూడా తగ్గించుకొని ఆ లెవెల్ దాటి వెళ్ళే వాళ్ళే బ్రహ్మర్షులు అవుతారు. సో ఇప్పుడు ఆయన బ్రహ్మర్షి అయ్యాడు, కానీ అందరికీ ఆ భయం ఉంటుంది కదా. ఆయన ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి, నేను గాదిరాజు కుమారుడిని, కౌశికుడిని, నా పేరు విశ్వామిత్రుడు, నేను వచ్చానని రాజుగారికి చెప్పండి అంటాడు. చెప్పగానే వీళ్ళకి అప్పుడే టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే అందరికీ తెలుసు విశ్వామిత్రుడి సంగతి. పరిగెత్తుకొని దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. ఆయన ఏంటి అక్కడ కూర్చొని వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఆ టైంలో ఆయన ఎంతో ఆనందంగా, ఎందుకంటే అంత గొప్ప బ్రహ్మర్షి వాళ్ళ రాజ్యానికి రావడం అంటే అది చిన్న విషయం కాదు, సాక్షాత్తు దేవుడు దిగొచ్చినట్టే. ఎంతో ఆనందించి మహారాజే ఆయన్ని రమ్మనండి అని అన్నారు. ఆయన మొత్తం అందరినీ తీసుకొని పరుగున అక్కడికి గేట్ దగ్గరికి వెళ్ళి ఆయనే స్వయంగా ఆహ్వానించారు. దశరథ మహారాజే దగ్గరికి వెళ్ళి చక్కగా ఆయన నమస్కరించి ఆయనకి అన్నీ సత్కరించి చక్కగా లోపలికి తీసుకొచ్చి ఆయనకి అర్ఘ్యపాద్యాలు అన్నీ ఇచ్చి అన్నీ అయిన తర్వాత ఆయనకి చెప్పారు, బ్రహ్మర్షి అసలు మీరు రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, మా ఇల్లు పావనం అయిపోయింది అసలు మీరు రావటం వల్ల
అని అన్ని రకాలుగా మీరు అసలు బ్రహ్మర్షి మీలాంటి వాళ్ళు రావడమే మాకు చాలా గొప్ప విషయం అని చాలా పొగిడాడు. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ఆయన వచ్చాడు పెద్దవాడు, ఆయన ఏమడుగుతాడో ఈయనకి తెలియదు. ఈయనకి ఎప్పుడు కోపం వచ్చేస్తుందో అని ఒక చిన్న టెన్షను, ఎప్పుడు ఏం మాట్లాడాలనేది తెలియాలి. అక్కడ దశరథ మహారాజు కొంచెం తొందరపడ్డాడు అనమాట. తొందరపడి ఏమో ఈయనకి ఎక్కడ కోపం వచ్చేస్తుందో, ఎందుకు వచ్చింది లేని ముందే ఆయన ఏమనేసాడంటే, మీరు ఇంత గొప్పవాళ్ళు, మీరు ఇలా మా దగ్గరికి వచ్చారు, ఏం కావాలో చెప్పండి, మీరు ఏం అడిగినా నేను మీకు చేసి పెడతానని మాట ఇచ్చాడు. ఇప్పుడులా కాదు, మాట ఇచ్చామంటే ఆ వెనక్కి తీసుకోవచ్చు అని ఏం లేదు. అప్పుడు మాట ఇచ్చామంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడాలి. సో ఈయన ముందే మాట ఇచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు. అసలు ముందు ఆయన వివరం అడిగి అప్పుడు మనం చేయగలమా లేదా అని ఆలోచించుకుంటే బాగుంటుంది. ఆయన అదేమీ లేకుండా ముందే మాట ఇచ్చేసాడు అనమాట. మీకేం కావాలి చెప్పండి, మీలాంటి వాళ్ళు ఏదైనా అడిగితే మీరు మాకు దైవ సమానులు, మీ కార్యాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను, కాబట్టి నేను అదృష్టవంతుడిని, చెప్పండి మీకేం కావాలని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంతవరకు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయనకి ఇంకా బ్యాలెన్స్ ఎక్కువ, చాలా ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళకి. సో ఆయనేమో, నువ్వు చక్కగా ఎంతో గొప్ప ఇక్ష్వాకు వంశంలో పుట్టావు, గొప్ప రాజు నువ్వు, వశిష్ఠ మహర్షి అంత గొప్ప వాళ్ళు నీకు గురువుగా ఉన్నారు, కాబట్టి నువ్వు నాకు ఇలాగా మాట ఇవ్వడం అనేది కరెక్టే, బాగానే ఇచ్చావు. ఇప్పుడు నేను నీకు చెప్తాను విను, నేను ఎందుకు వచ్చాను. నేను ఒక యజ్ఞ దీక్షను చేపట్టాను, అంటే ఒక యజ్ఞాన్ని చేస్తున్నాను, దానికి నేను దీక్ష చేపట్టాను. 2 రాక్షసులు దానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. దాదాపు పూర్తవుతుంది అనుకున్న టైంకి వీళ్ళు వస్తారు, వచ్చి మాంసం రక్తం ఇలాంటివన్నీ యజ్ఞవేదిక మీద పడేస్తారు. నేను ఎంతో నియమనిష్టలతో చక్కగా ఆచరిస్తుంటే యజ్ఞం, వీళ్ళు వచ్చి మొత్తం నా శ్రమంతా పాడు చేస్తున్నారు. కాబట్టి నాకు ఇంకా చిరాకు వచ్చేసింది. అందువల్ల నేను ఇలాగా మీకోసం అని వచ్చాను, మీ హెల్ప్ కోరడానికి నేను ఇక్కడికి వచ్చాను. సో నేను వాళ్ళనేమి చేయకూడదు. ఎందుకు, నేను యజ్ఞదీక్షలో ఉన్నాను. యజ్ఞదీక్షలో ఉన్న వాళ్ళు శపించడం కానీ వాళ్ళ మీద కోపం చూపించడం కానీ నేను చెయ్యలేను. కాబట్టి నువ్వు నీ కుమారుడిలో పెద్దవాడైన శ్రీరాముణ్ణి నా వెంట పంపించు, పంపిస్తే నా అండదండలతో రాముడు ఆ రాక్షసుల్ని సంహరిస్తాడు అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఇంకా దశరథ మహారాజు అసలు ఆన్ ద స్పాట్ పూర్తిగా కూలబడిపోయినట్టు అయిపోయాడు అనమాట. రాముడిని పంపించడం ఏంటి అసలు అని ఆ విషయాన్ని విశ్వామిత్రుడు గమనించాడు. ఎందుకంటే అతనికి తెలుసు కదా, అతనికి రాముడు అంటే ఎంత ప్రేమ అన్నీ తెలుసు. అందుకే ఆయన ఇంకేం ఆన్సర్ ఇవ్వకముందు ఈయన మళ్ళీ అండం మొదలుపెట్టాడు. నువ్వు నీ కొడుకు మీద ఎంతో ప్రేమ వల్ల రాముడి శక్తి గురించి నువ్వు తక్కువగా ఆలోచించొద్దు. నేను నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను, మారీచుడు సుబాహువు వీళ్ళిద్దరూ కూడా మరణించినట్లే రాముడి చేతిలో. నేను నీకు మాటిస్తున్నాను, వీళ్ళకేమీ జరగదు, నేను చక్కగా వాళ్ళని చూసుకుంటాను. అయినా రాముడి గురించి నీకు తెలియదు, నువ్వు కొడుకనే అనుకుంటున్నావు. అతను ఎంత గొప్పవాడు అనేది ఇదిగో మీ వశిష్ఠ మహర్షి ఉన్నారు కదా, ఆయన అడుగు, ఆయన చెప్తారు. లేదా ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వామదేవుడు ఇలాంటి మిగతా వాళ్ళ మహర్షులు ఉన్నారు కదా, వాళ్ళని అడుగు, వాళ్ళైనా చెప్తారు. వాళ్ళందరికీ తెలుసు ఆయన ఎంత గొప్పవాడని. కాబట్టి నువ్వేం ఆలోచించకుండా నాతో రాముడిని పంపించు అని చెప్పాడు. ఇంకంతే, విపరీతమైన ఏడుపు వచ్చేసింది దశరథ మహారాజుకి. భయంతో పూర్తిగా అలాగా కుంగిపోయాడు అనమాట. ఏంటి ఇలా చేయడం అని ఇంకా ఆఖరికి నెమ్మదిగా నోరు విప్పి విశ్వామిత్రుడితో చెప్తున్నాడు, నా రాముడు కనీసం 16 ఏళ్ళ వయసు కూడా నిండలేదు, నాట్ ఈవెన్ 16 years. అంత చిన్నవాడు ఆ క్రూరమైన రాక్షసులతో ఎలా యుద్ధం చేయగలడు అసలు? ఇదిగో ఈ అక్షౌహిణి సేన ఉంది నా దగ్గర, మొత్తానికి నేను అధిపతిని, నేను నా సైన్యంతో వస్తాను, మీతో వచ్చి ఆ రాక్షసులతో పోరాటం చేస్తాను. నా భటులు చాలా మంచి గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎన్నో యుద్ధాలు అవి చేసి ఆరితేరిన వాళ్ళు ఉన్నారు, ఎంతో పరాక్రమవంతులు, వాళ్ళు వస్తారు, నేను వస్తాను, కానీ దయచేసి రాముడిని మాత్రం కోరొద్దు మహర్షి అని అడిగాడు. అడిగి ఇంకో విషయం కూడా చెప్పాడు, నాకు 60,000 సంవత్సరాలు, చూడు దశరథుడే ఆయన వయసు ఆయన చెప్పాడు, మీకు నిన్న కూడా నేను చెప్పాను, కొన్ని వేల సంవత్సరాలు బ్రతికేవారు ఆ యుగంలో. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, నాకు 60,000 సంవత్సరాల వయసు, అంటే 60,000 years.
అంత వయసు వచ్చేసినా కూడా నాకు పిల్లలు లేకపోతే ఆ వయసులో నేను ఉపవాసాలు అవన్నీ చేసి ఎంతో దీక్ష చేసి అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం లాంటి యజ్ఞాలన్నీ ఆచరించి ఆఖరికి అంత కష్టపడిన తర్వాత ఈ రాముడు నాకు పుట్టాడు. అలాంటి రాముణ్ణి ఇప్పుడు మీరు ఇలా అడగడం కరెక్టేనా? అసలు ఆ రాక్షసులు ఎవరు, వాళ్ళు ఎవరి తాలూకా, ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెప్పండి అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నాడు అనమాట. రావణుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. అతను పౌలస్త్య వంశంలో పుట్టాడు. విశ్రవసుడు అనే ఒక ముని, ఆ ముని కొడుకే ఈ రావణాసురుడు. అయితే కుబేరుడి సోదరుడు, విశ్రవసుడికి ఫస్ట్ కొడుకు కుబేరుడు అనమాట. కుబేరుడి తమ్ముడు రావణాసురుడు. మహావీరుడు, మొత్తం అంత లోకాన్ని గడగడలాడించేస్తున్నాడు. కానీ ఇలా యజ్ఞాలకి విఘ్నం కలిగించడం, అంటే యజ్ఞాల మధ్యలో ఆపించడం, ఇలాంటి చిన్న చిన్న పనులు అతనికి ఏర్చేయడు అనమాట. కాబట్టి అతని తరపున మారీచుడు, సుబాహు అని వాళ్ళ దగ్గర ఉన్న 2 రాక్షసుల్ని ఈ యజ్ఞానికి విఘ్నం కలిగించడానికి పంపించాడు. అంతే కదా. ఇప్పుడు అతను మొత్తం పెద్ద పెద్ద యుద్ధాలకి వాటికైతే ఆయన వెళ్తాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఆయన కింద పనిచేసే వాళ్ళని పంపిస్తాడు. సో ఆ రాక్షసుల్ని ఇలా పంపించాడు అని చెప్పిన వెంటనే దశరథుడు ఇంకా మొహం పాలిపోయిందనమాట అతనికి. స్వామి, మీ ఆజ్ఞను అసలు పరిపాలించలేను నేను పాలించలేని దురదృష్టవంతుడు నేను. ఇందాక నేను చెప్పాను కనీసం నేను వస్తాను, నా సైన్యం వస్తుందని. మీరు ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పారు కదా, నేను కాదు కదా, నా సైన్యం కాదు కదా. మా రాముడి సంగతి పక్కన పెట్టండి, నేను కూడా రాలేను, నేను కూడా ఏమీ చేయలేను. ఎందుకంటే దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, నాగులు ఇలాంటి ఎవ్వరూ కూడా అతన్ని ఎదిరించలేరు. అందరికీ తెలిసిన విషయం అది. రావణాసురుడు. అలాగా అతని తాలూకా రాక్షసుల పేర్లు మీరు చెప్తున్నారు. వాళ్ళు సుందోపసుందుల పిల్లలు, రాక్షసులు, మహాబలవంతులు. వాళ్ళని అసలు వాళ్ళ బలం ముందు మేమెంత మామూలు మనుషులం. నా కొడుకు కాదు కదా, నేను కూడా ఏమీ చేయలేను. కాబట్టి నన్ను క్షమించండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ముందు అతను వచ్చి అడిగితే అప్పుడు ఈయన నేను లేదండి, ఇవ్వలేనండి అంటే ఒక తీరు. మీకు నేను మాట ఇస్తున్నాను, మీకేం కావాలన్నా నేను చేసేస్తాను అని ముందు మాట ఇచ్చేశాడు. కొంచెం తొందరపడ్డాడు కదా. సో ఇప్పుడు విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చేసింది. దశరథుడు ఒకవైపు ఉనికిపోవడం మొదలుపెట్టాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చేసరికి పైనున్న దేవతలు కూడా కంగారు పడడం మొదలుపెట్టారంట. ఎందుకంటే ఎవరికి ఏం శాపం ఇచ్చేస్తాడో, విశ్వామిత్రుడికి ఉన్న పవర్ అలాంటిది. ఏం జరుగుతుందో అని వాళ్ళు కూడా చూడడం మొదలుపెట్టారు. మొత్తం లోకమంతా గడగడలాడిపోతుంది విశ్వామిత్రుడి కోపానికి. అయితే విశ్వామిత్రుడు అంటున్నాడు అనమాట, రాజా, నువ్వు నా అభ్యర్థన నెరవేరుస్తానని మాట ఇచ్చావు, ఇప్పుడు మాట తప్పడానికి సిద్ధపడుతున్నావు. ఓకే, మీలాంటి ఇంత గొప్ప వంశంలో పుట్టిన రాజు, రఘువంశంలో పుట్టిన వాడివి, నీ వంశానికే కలంకం ఇచ్చిన మాట తప్పితే సరే నీ ఇష్టం. నువ్వు అలాగే అంటే నేను ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాను, నువ్వు నీ వాళ్ళతో సంతోషంగా ఉండు అని చెప్పి ఇంక బయలుదేరిపోతున్నాడు అనమాట. అంటే సర్కాస్టిక్గా మాట్లాడడం, బాగా కోపంగా ఉన్నాడు. సరిగ్గా ఆ సిచ్యుయేషన్లో వశిష్ఠ మహర్షి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఆస్థాన గురువులు, అంటే సందర్భం వచ్చినప్పుడు అవసరానికి నిలబడాలి రాజుతో, సరైన అడ్వైజ్ ఇవ్వగలగాలి. అందుకు ఆయన వెంటనే ఈ సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి దశరథుడితో చెప్పారు, రాజా, నువ్వు ఎంత గొప్ప వంశంలో పుట్టావు, ఎంత ధర్మమూర్తివి, ఎంత ధైర్యం ఉన్నవాడివి, ఇప్పటికి ఎన్నో యుద్ధాలు చేసిన వాడివి, నువ్వు ఇలా ఇచ్చిన మాట తప్పడం కరెక్ట్ కాదు. ఒక మాట తప్పితే నువ్వు అశ్వమేధ యాగం చేయడం కానీ దానివల్ల వచ్చిన ఫలితమైన బావులు, చెరువులు ఇలాంటివి తవ్వించడం, ఇలాంటి ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేసి ఉంటాడు కదా, అవన్నిటి వల్ల వచ్చిన ఫలితం అంతా కేవలం మాట నిలబెట్టుకోకపోవడం వల్ల ఆ ఫలితం అంతా పోతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనం ఎంతమందికి ఎన్ని మాటలు ఇచ్చేస్తాం. ఇంట్లో పొద్దున్నే చెప్పేస్తాం, అమ్మ ఈరోజు నేను అస్సలు టైం వేస్ట్ చేయను, చక్కగా ఈరోజు అంతా చదువుకుంటాను, నేను అలా టీవీ చూడటం, చూసిన సినిమానే 10 సార్లు చూడడం అలా చేయను, చదువుకుంటాను, తర్వాత కాసేపు ఆడుకుంటాను అని చెప్తాం. కానీ ఏం జరుగుతుంది? రివర్స్ జరుగుతుంది.
ఫుల్ డే అంతా ఆడేసి ఒక అరగంట చదివి చదువుకున్నానమ్మా, నువ్వు చెప్పావు కదా నేను చదువుకున్నానమ్మా అంటాం. అది మాట మీద నిలబడకపోవడం. మాట మీద ఉండకపోతే మన మీద ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. ఎవరైనా ఒక మాట చెప్పి దాని మీదే ఉన్నారనుకో, వాళ్ళు అన్నారంటే ఖచ్చితంగా చేస్తారు, మై చైల్డ్ ఈజ్ గుడ్ అని పేరెంట్స్ అనుకుంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటారు, లేదా మీరు ట్యూషన్కి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు అక్కడ ఏ టైంకి రావాలో ఆ టైంకి వెళ్ళిపోవాలి. ఎప్పుడు లేట్గా వెళ్ళే వాళ్ళ పట్ల మిగతా వాళ్ళకు కూడా చులకన భావన ఉంటుంది. అంటే వీళ్ళకి ఒక డిసిప్లిన్ లేదు అని ఉంటుంది కదా. ఎవరినైనా కలవడానికి వెళ్ళాలి, నేను 5 o'clock వస్తాను అంటే 5కి ఇంట్లో బయలుదేరడం కాదు, 5 కల్లా అక్కడ ఉండాలి. అర్థమైందా? సో ప్రతిదీ మనం అన్న మాటకి మనం కట్టుబడి ఉండాలి. మనం ఏమైనా చేస్తాము అంటే ఖచ్చితంగా అది చెయ్యాలి. రేపటి నుంచి నేను రోజు మార్నింగ్ 5 o'clockకి లేచి 1 hour ఎక్సర్సైజ్ చేసి పొద్దున్నే 6:30 కల్లా స్నానం చేసి 7 నుంచి సరిగ్గా 2 hours చదువుకుంటాను. ఇది చెప్పామనుకో, మనం చేయగలిగితేనే అది చెప్పాలి, ఆ మాట మీద ఉండాలి. కానీ మనం ఇవన్నీ లైట్గా తీసుకుంటాం. అప్పటి రోజుల్లో అలా కాదు. ఒక మాట అన్నాక ఖచ్చితంగా అది చెయ్యాలి. చెయ్యకపోతే అది మాట తప్పినట్టే. అయితే అందుకు ఇప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు అనమాట. అసలు ఫస్ట్ విశ్వామిత్రుడంటే నువ్వెవరు అనుకుంటున్నావు? అసలు అతన్ని రాక్షసులు ఏమీ చేయలేరు. ఫస్ట్ పాయింట్ అది. ఎన్నో అస్త్ర ప్రయోగాలు తెలిసిన అతను. ఈ 3 లోకాల్లో ఈయనకి సాటి రాగలిగిన అస్త్రప్రయోగకుడు ఇంకోటి లేడు అసలు. ఈయనలాగా అస్త్రాన్ని ఇంకెవ్వరూ ప్రయోగించలేరు. దేవతలు కానీ, ఋషులు కానీ, రాక్షసులు కానీ, గంధర్వులు కానీ ఎవ్వరూ కూడా విశ్వామిత్రుడితో సరి సమానమైన అస్త్రప్రయోగం చేయగలిగిన వాళ్ళు లేరు. అంత గొప్పవాడు ఆయన. సో ఆయన వెంట రాముడిని పంపించడానికి నువ్వు ఆలోచిస్తావేంటి అసలు? విశ్వామిత్రుడే స్వయంగా అసలు రాక్షసుల్ని ఈజీగా నిగ్రహించగలడు. కానీ ఎందుకు నీ కొడుకునే తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? ఎందుకంటే నీ కొడుక్కి మేలు చేయడం కోసం ఆయన నీ దగ్గరకు వచ్చి ఇలా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు. నీ కొడుక్కి హెల్ప్ చేయడానికి తిరిగి ఆయన వచ్చి నిన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి కదా అనంటే, అప్పుడు దశరథుడికి తనకున్న కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఆ దిగులంతా పోయింది. చాలా మిక్కిలి పొంగిపోయాడనమాట. ఆహా, నాకు అసలు ఈ విషయం తెలియలేదు గురువుగారు అని అప్పుడు వశిష్ఠుడితో అన్నాడు. చాలా కరెక్ట్గా చెప్పారు, నాకు అసలు ఈ విషయం తెలియలేదని ఎంతో సంతోషపడిపోయి అప్పుడు రాముణ్ణి పంపించడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నదే కాక తనే స్వయంగా వెళ్ళి రామలక్ష్మణులను తీసుకొని వచ్చాడు. వచ్చి కౌసల్యకి వాళ్ళకి కూడా చెప్పాడు. అందరూ కలిసి చక్కగా రాముణ్ణి ఆశీర్వదించి చక్కగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ప్రసన్నమైన మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు కొడుకుని, అసలు విషయం తెలిసిన తర్వాత. సో అయోధ్య దాటి మొదటిసారి రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో కలిసి బయలుదేరి అలా అయోధ్య బయటికి వెళ్తున్నారన్నమాట. మిగతా విషయాలన్నీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. బాయ్ పిల్లలు.